హైట్ ఫోబియో, దీన్నే వెర్టిగో అంటారు. చాలా మందికి ఇది ఉంటుంది. వీళ్లకున్నటువంటి ఆశను నెరవేర్చేది జిప్ వైర్స్. ఇవి ఎన్నో మంచి దృశ్యాలను చూపిస్తుంటాయి, కానీ వాళ్ళకి హైట్ ఫోబియో ఉంటే మాత్రం విషయం చేదాటిపోతుంది. జిప్ వైర్ యొక్క ఈ ప్రయాణ మార్గాన్ని వాస్తవానికి క్యాట్పరీ అంటారు. ఈ ప్రయాణం రైడర్ అలాగే కేబుల్ బరువు వల్ల సాధ్యపడుతుంది. ఆఖరి పాయింట్ కి రీచ్ అయిన తర్వాత ఈ కర్టనరీ లైట్ గా పైకి మూవ్ అవుతుందండి. అప్పుడే రైడర్ ఆగగలుగుతారు, ఎటువంటి సమస్య లేకుండా దిగ్గలుగుతారు. అన్ని జిప్ వైర్స్ కాస్త ఇలా బెండుగా ఉంటాయి. అలాంటి వీడియోల్ని కొన్ని ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. అవన్నీ చూడండి. ఈ వీడియోలో కొంతమంది తప్పులు చేశారు. ఆ వీడియోని మీరు చూడండి, నేర్చుకోండి, కానీ ఆ తప్పుల్ని ఎక్కడా చేయకండి. ఇది చాలా బాగుంది, పక్కగా ఉంది, కానీ యాంగిల్ ని చేసేటప్పుడు ఇవిడ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. పాపం కదా. పైకి లేపండి సార్. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తానండి. మీరు 4 degrees యాంగిల్ ని ఒక్క యాంగిల్ ఎక్కువ చేసినా సరే మీ స్పీడ్ బాగా ఎక్కువ అవుతుంది. మీ ల్యాండింగ్ ఇదిగో ఇలాగే అవుతుంది. అంతా నీటిమయం. ఇతను నా ఫ్రెండ్ సైన్స్ ఆఫ్ స్టూపిడ్ లో తనని లాంచ్ చేయమని చెప్పాడు. అదిగో లిటరల్ గా లాంచ్ అయిపోయాడు. నేను వద్దు అన్నానని ఈ విధంగా లాంచ్ అయితే నన్నేం చేయమంటావు అన్నయ్య? ముందు పైకిలే. జిప్ వైర్స్ ని వాడడానికి ముందు వెయిట్ ని చెక్ చేయాలి. యాక్చువల్ గా ఈ పిల్లాడు చెక్ చేసుకున్నాడు, కానీ వైర్ ని ఎవరు సరిగ్గా పట్టుకోలేదనుకుంటాను. పాపం ఎంత గట్టిగా దెబ్బ తగిలిందో ఏమిటో. పాపం చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాడు. కామెడీ చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంది.